మనం తినే ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఆహార సంబంధిత పీచు అంటే డైటరీ ఫైబర్ ఉన్న పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాధాన్యమనే మాట కన్నా తప్పనిసరిగా రోజువారీ పదార్థాల్లో వాటిని చేర్చుకోవాలి. ఎందుకంటే రోజులో కనీసం 25 గ్రాముల పీచు, అదే టీనేజర్లకైతే 35 గ్రాములు తప్పనిసరిగా ఉండాలి. శరీరంలోని ఏదో ఒక అవయవం పనిచేయకపోతే దానికి సమస్య వస్తుంది. కాని జీవక్రియలు వేగం సరిగ్గా లేకపోతే అధిక బరువు, ఇన్సులిన్ అదుపు తప్పడం, అధిక రక్తపోటు, రక్తంలో కొవ్వుని పెంచే ట్రైగ్లిజరైడ్లు పెరగడం వంటివి ఈ సమస్యల్లో కొన్ని. ఆ సమస్యలన్నింటినీ అదుపు చేస్తుంది పీచు. గుండె జబ్బుల నివారణలకు గతంలో గుండె జబ్బులు మగవారిలోనే అధికమనే భావన ఉండేది. కానీ తాజా అధ్యయనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పురుషులతో సమానంగా మహిళలు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్నందించే దిశగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా 40,000 మందిపై ఒక అధ్యయనం చేపట్టింది. అందులో పీచు పదార్థాలకు దూరంగా ఉండేవారితో పోలిస్తే వాటిని పుష్కలంగా తినేవారు గుండె జబ్బులకు 40% దూరంగా ఉన్నారని తేల్చింది. మధుమేహం తగ్గించడానికి, మలబద్ధకం తగ్గించడానికి, బరువు అదుపులో ఉంచటంలో ఉపయోగపడుతుంది. క్యాన్సర్కు కారణమయ్యే కార్సినోజెనిక్ వ్యర్థాలను శరీరంలో నిల్వలేకుండా చేయడంలో పీచు సమర్థంగా పనిచేస్తుంది. పీచు పదార్థాలని తినమన్నాం కదాని ఒకేసారి కాకుండా నెమ్మదిగా మోతాదు పెంచాలి. సొరకాయలో 92% నీరుంటే మిగిలినదంతా తేలికగా జీర్ణమయ్యే పీచు పదార్థమే. కాబట్టి మసాలా కూరలు తిని ఇబ్బంది పడుతుంటే తేలికగా జీర్ణమయ్యే సొరకాయ కూరని ప్రయత్నిస్తే మంచిది. గ్లూకోజ్, ఇతరత్రా చక్కెర్లు సొరకాయలో దాదాపుగా ఉండవు. ఆ కారణం వల్లనే మధుమేహ వ్యాధిగ్రస్తులు భేషుగ్గా తినదగ్గ ఆహారం ఇది. మూత్రపిండాలు, కాలేయ వాపులని నివారిస్తుంది. కప్పు సొరకాయ రసాన్ని నిమ్మకాయ రసంతో కలిపి తాగడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సోయా పాలు, పదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసినప్పుడు అవి మహిళలకు ఎంతగానో ఉపయోగపడతాయి. సోయాలోని ఐసోఫ్లేవాన్స్ రొమ్ము క్యాన్సర్ సమస్యని సమర్థంగా ఎదుర్కొంటాయి. 7 ఏళ్లపాటు సోయా ఉత్పత్తులు తీసుకున్నవారిలో రొమ్ము క్యాన్సర్ సమస్య లేకపోవడమే కాదు, సమస్య ఉన్నవారిలో మరణాల సంఖ్య కొంతవరకు అదుపులో ఉంది అని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ తెలిపింది. సోయా ఉత్పత్తులని తరచూ తీసుకునేవారిలో ఎముకలు దృఢంగా ఉంటాయి. తీసుకోని వారితో పోలిస్తే ఎముక సాంద్రత 64% బలంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎటువంటి పనితీరుని చూపిస్తుందో అటువంటి పనితీరునే సోయాలోని ఐసోఫ్లేవాన్స్ కూడా చూపిస్తాయి. సోయా ఎక్కువగా తీసుకునేవారిని మెనోపాల్ సమస్యలు అంతగా బాధించవని, ఒంట్లోంచి వేడి ఆవిర్లు రావడం, ఒత్తిడి, కండరాలు పట్టేయడం, జననేంద్రియాలు పొడిబారటం వంటి సమస్యలు 40% తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లో మొత్తం 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా తోడ్పడతాయి. ప్రస్తుతం వీటితో తయారుచేసిన పాలు, టోఫూ వంటివి అందుబాటులో ఉంటున్నాయి. అయితే సోయాబీన్స్ ఉత్పత్తులను పరిమితంగానే తినాలని గుర్తుంచుకోవాలి. చిక్కుడుకాయల్లో విటమిన్ సి, ఏ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి కంటిచూపు బాగుండటానికి, ఎముక పుష్టికి ఉపయోగపడతాయి. దీనిలో ఉండే పీచు పదార్థం రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అది చిక్కుళ్లతో కలిపి మరి ఏ ఇతర ఆహారం తీసుకున్నా త్వరగా జీర్ణమయ్యేలా చూస్తుంది. దాంతో జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండే కూరగాయల్లో చిక్కుడు ఒకటే. రక్తపోటు, గుండె జబ్బు వంటి సమస్యలతో బాధపడేవారికి చిక్కుళ్ళు చక్కటి పోషకాహారం. వీటిల్లో ఉండే పాస్పరస్ ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది. వీటితో పాటుండే మరో పోషకం థయమిన్ నరాల వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది. చిక్కుళ్లలోని కాపర్, మెగ్నీషియం, ఇనుము రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కప్పు చిక్కుడు గింజలు ఉడికించి తింటే శరీరానికి 200 క్యాలరీలు అందుతాయి. చిన్నారులకు ఈ గింజలతో సలాడ్లు, సూపులు చేసిస్తే తక్షణ శక్తి పొందుతారు. త్వరగా ఆకలి కూడా వేస్తుంది. నోటికి రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది బెల్లం. అందుకే పాయసం లాంటి వాటిల్లో చక్కెరకు బదులు బెల్లం వేయటం మంచిది అని చెబుతారు పోషకాహార నిపుణులు. దీనిలో కాల్షియం, అయాన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, పాస్పరస్ వంటి ఖనిజాలు తగు మోతాదులో లభిస్తాయి. అధిక క్యాలరీలు కలిగిన బెల్లం శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది సహజ సిద్ధమైన క్లెన్జింగ్ ఏజెంట్లా పనిచేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీనిలో అధిక మోతాదులో లభించే అయాన్ రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు, గర్భిణీలు దీన్ని ఎక్కువగా తీసుకుంటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు. బెల్లంలో ఉండే పోషక విలువలు చర్మానికి నిగారింపు వచ్చేలా చేస్తాయి. దీనిలో అధిక మోతాదులో లభించే పొటాషియం నరాల వ్యవస్థను బలంగా ఉంచేలా చూస్తుంది. కండరాలకు శక్తిని అందిస్తుంది.
మనసులో ఏదో ఆందోళన. ఎందుకని? బహుశా రక్త ప్రసరణ లోపాల వల్ల కావచ్చు. అలాంటప్పుడు ఈ సమస్యను చక్కదిద్దే పొటాషియం అధికంగా ఉండే బొప్పాయి తిని చూడండి. మనసుకి, శరీరానికి కూడా హాయిగా ఉంటుంది. కంటిచూపు తగ్గుతోంది అన్న ఆలోచన వచ్చినప్పుడు తరచూ బొప్పాయి తింటే ఫలితం ఉంటుంది. చూపు మెరుగుపడుతుంది. చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి, దగ్గు జలుబు రాకుండా ఉండడానికి కూడా బొప్పాయి భలేగా మేలుచేస్తుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు, పోషకాలు ఉండే బొప్పాయిని తినడం వల్ల జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్ధకం సమస్య బారిన పడం. శరీరానికి తగినంత శక్తి అందుతూ బరువు తగ్గాలి అనుకునేవారికి బొప్పాయి పండు చక్కని ఆహారం. ఆదంపప్పు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలను అందించి మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుందనేది తెలిసిందే. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించాలనుకుంటున్నారా? కనీసం 6 వారాల పాటు బాదం తీసుకుంటే మంచి ఫలితముంటుంది. బాదం చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దాంతో పొట్ట చుట్టుకొలత తగ్గుతుంది. రోజూ బాదం తినేవారికి చెడు కొలెస్ట్రాల్ 44% తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఓ క్రమపద్ధతిలో సాగుతాయి. టైప్ 2 మధుమేహం ఉన్నవాళ్లు రోజూ 3 నెలలపాటు బాదం తినడం వల్ల శరీరంపై పడే ఒత్తిడి, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యల్ని తగ్గించుకోవచ్చు. గర్భధారణ సమయంలో బరువు పెరుగుతారు. కొన్నిసార్లు అది మధుమేహం, అధిక రక్తపోటుకి దారితీస్తుంది. నవమాసాల సమయంలో అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బాదం తీసుకోవడమే పరిష్కారమంటున్నారు కాలిఫోర్నియా చెందిన అధ్యయనకర్తలు. బాదం తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది, బరువు అదుపులో ఉంటుంది. తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు జరుగుతుంది అని నిపుణులు తెలిపారు.